ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తుల కార్యముల గ్రంథము 28వ అధ్యాయము 17వ వచనం నుండి 23వ వచనం వరకు ధ్యానించుకుందాం. 3 దినములైన తరువాత అతడు యూదులతో ముఖ్యులైన వారిని తన యొద్దకు పిలువనంపించి, వారు కూడి వచ్చినప్పుడు, సహోదరులారా, నేను మన ప్రజలకైనను పితరుల ఆచారములకైనను ప్రతికూలమైనది ఏదియూ చేయకపోయినను యెరూషలేములో నుండి రోమీయుల చేతికి నేను ఖైదీగా అప్పగించబడితిని. మీరు నన్ను విమర్శ చేసి నాయందు మరణమునకు తగిన హేతు ఏదియు లేనందున నన్ను విడుదల చేయగోరిరి గాని, యూదులు అడ్డము చెప్పినందున నేను కైసరి ఎదుట చెప్పుకొందునన్న వలసి వచ్చెను. అయినను ఇందువలన నా స్వజనుల మీద నేరమేమియు మోపవలెనని నా అభిప్రాయము కాదు. ఈ హేతువు చేతనే మిమ్మను చూచి మాట్లాడవలెనని పిలిపించి తిని, ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కోసము ఈ గొలుసులతో కట్టబడి ఉన్ననని వారితో చెప్పెను. అందుకు వారు, యూదయ నుండి నిన్ను గూర్చి పత్రికను మాకు రాలేదు, ఇక్కడికి వచ్చిన సహోదరులలో ఒక్కడైనను నిన్ను గూర్చి చెడు సంగతి ఏది మాకు తెలియపరచను లేదు, మరియు ఎవరును చెప్పుకొనను లేదు. అయినను ఈ విషయమై నీ అభిప్రాయము నీ వలన వినగూరుచున్నాము. ఈ మత భేదమును గూర్చి అంతటా ఆక్షేపణ చేయుచున్నారు. ఇంత మట్టుకు మాకు తెలియననిరి. అతనికి ఒక దినము నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చెను. మోసే ధర్మశాస్త్రముల నుండి ప్రవక్తలలో నుండి సంగతులెత్తి యేసును గూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, రోమలో జరిగిన ఒక అద్భుతమైన విషయాన్ని గురించి మనం ధ్యానిస్తున్నాం. రోమలోనికి వచ్చినటువంటి అపోస్తుడైన పౌలు చాలామంది అక్కడ ప్రముఖులకు, అక్కడ ఉన్నటువంటి అనేక మంది సహోదరులకు తన యొద్దకు పిలిపించాడు. ముఖ్యమైన వ్యక్తులు ఎవరైతే యూదులలో ముఖ్యమైన వాళ్ళు ఉన్నారో, 3 దినాలైన తర్వాత ఆ సముద్ర ప్రయాణంలో వెళ్ళి 3 దినాలైన తర్వాత రోమలో అందరికీ ప్రాముఖ్యమైన వ్యక్తులకు, యూదుల ప్రధానులకు ఆయన పిలిపించి, వారు కూడి వచ్చినప్పుడు, సహోదరులారా, మన ప్రజలకైనను పితరుల ఆచారములకైనను ప్రతికూలమైన ఏదైనా చేయకపోయినను యెరూషలేము నుండి రోమీయుల చేతికి నేను ఖైదీగా అప్పగించబడితేని తన అనుభూతిని ఆయన తెలియజేస్తున్నాడు. అయ్యా, ఎవరి విరుద్ధంగా నేను వెళ్ళిన వాడిని కాను. ఆచారముల గురించి, ధర్మశాస్త్రముల గురించి వ్యతిరేకిని కాను. అయినా సరే యెరూషలేములో ఉన్నటువంటి మన యూదులు, మన యూద మత పెద్దలు రోమీయుల చేతికి నన్ను ఖైదీగా అప్పగించారు. నేను ఖైదీగా ఈ రోమ పట్టణానికి వచ్చి ఉన్నాను. వీరు నన్ను విమర్శ చేసి నా యందు మరణమునకు తగిన హేతు ఏదైనా లేనందున నన్ను విడుదల చేయగోరిని. కానీ ఈ రోమియోలు అంటే పేస్తు, అగ్రిప,
ఫెలిక్స్ వీళ్ళు చాలా వరకు ఆయనకి విచారించారు. మరణానికి సంబంధించిన ఏది కూడా ఈయన చేయలేదు. కానీ యూదులేమో ఆయనకి మాకు ఇచ్చేయండి, మేము చంపేస్తామంటున్నారు. యూదుల ఒత్తిడి విపరీతంగా ఉంది. అగ్రిప్ప రాజు ఫెలిక్స్కు చాలా ఆలోచించి ఏం చేద్దాం, ఇతను ఏమంటున్నాడు, నేను కైసరు ఎదుట నిలబడతాను అంటున్నాడు. ఇందులో వీళ్ళ అధికారానికి నిర్లక్ష్యం చేయడం కాదు సుమా, నేను ఎలా అయినా రోమ వెళ్ళి అక్కడ కూడా నేను సువార్త ప్రకటించాలి. తనకు మొండి పట్టుతో అపోస్తలుడు పౌలు ఉన్నాడు, నేను రోమ పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించాలి, అధికారులకు చెప్పాలి, ఈ బంధకంలో ఉండే నేను దేవుని సువార్త చేయాలన్నటువంటి ఆలోచన తను కలిగి ఉన్నాడు. అందుకే రోమియోను నాకు విడుదల చేయాలనుకున్నారే కానీ వారు విడుదల చేయలేదు. యూదులు అడ్డము చెప్పినందున నేను కైసరు ఎదుట చెప్పుకొందునని చెప్పుకోవలసి వచ్చెను. ఆయనను ఇందువలన నా స్వజనుల మీద నేరం మోపవలనని నా అభిప్రాయం కాదు. ఇక్కడ యేసయ్యను మనం చూస్తున్నాం. తన జీవితంలో యేసయ్య సాక్ష్యం ఎంత అద్భుతంగా పనిచేస్తుందో. రోమీయులు బంధించి యూదులేమో చంపేద్దామని చెప్పి కేకలు వేస్తుంటే పిలాతు చక్రవర్తి, శతాధిపతులు అందరూ తన చుట్టూ ఉన్నప్పుడు యూదులు ఆయనకి సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని యేసుప్రభుని కేక వేసినప్పుడు ఆయన మౌనం వహించాడు. అయితే సిలువ మీద ఎక్కిన యేసుప్రభు వారు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని ఆ దినం ఆయన చెప్పాడు. పౌలు భక్తుడు రోమ ప్రభుత్వంలో రోమ అధికారం కింద ఆయన బంధించబడినప్పుడు నా స్వజనులు అనగా యూదులు, ఇశ్రాయేలీయులు నా మీద నేరారోపణ చేసి రోమీయులకు అప్పగించిన మాత్రాన వారు తప్పు చేస్తున్నారని నేను ఏమాత్రం నేరారోపణ చెయ్యను, వారి మీద ఎలాంటి అభిప్రాయములు నేను ఆరోపించను, నా సొంత వాళ్ళు అంటున్నాడు. ఈ హేతువు చేతని మిమ్మును చూచి మాట్లాడవలెనని పిలిపించి తిని ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కోసం ఈ గొలుసులో కట్టబడి ఉన్నానని వారితో చెప్పాను. అయితే రోమలో ఉన్నటువంటి యూద అధికారులకు ఆయన సమకూర్చి ఆ సహోదరులకు ఆయన తన మనసులో ఉన్న బాధను చెప్తూ, తన ఆలోచన చెప్తూ, వారితో మాట్లాడుతూ ఆయన ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కోసం ఈ గొలుసులో కట్టబడి ఉన్నానని వారితో చెప్తా ఉన్నాడు. ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ అనగా ప్రభువైన యేసుక్రీస్తు మెస్సయ్య వస్తాడు, విడిపిస్తాడు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ప్రకారంగా మెస్సయ్య వచ్చాడు. ఆఫ్టర్ ఆల్ ఒక స్త్రీ అండి, సమరయ స్త్రీ రాబోచున్న మెస్సయ్య నువ్వే కదా, నువ్వు మెస్సయ్య అని ఎరుగుదును అని చెప్పింది. కానీ ఇంతమంది యూద మత ప్రవిష్టులు, ధర్మశాస్త్ర పండితులు ఎంత దౌర్భాగ్యంగా ఈరోజు వరకు గ్రహించకుండా ఇంకా వస్తాడు ఆయన వచ్చాడని చెప్తే ఎవరు నమ్మరు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను ఆ నిరీక్షణ గురించే ఎదురు చూస్తున్నాను, ఆ నిరీక్షణ గురించే నేను చెప్తున్నాను. అందుకు వారు యూదియ నుండి నిన్ను గూర్చి పత్రికలు మాకు రాలేదు, ఇక్కడికి వచ్చిన సహోదరులలో ఒక్కడైనను నిన్ను గూర్చి చెడు సంగతి ఏది మాకు తెలియపరచను లేదు, మరియు ఎవరునూ చెప్పుకొనను లేదు.
అక్కడున్న యూద మత పెద్దలు అంటున్నారయ్యా, నీకంటే ముందు ఏదైనా పత్రిక గనుక రాసి గనుక పంపించుంటే అది మేము చదివి ఉండేవాళ్ళం. కానీ నీ గురించి విరుద్ధంగా పత్రికలు రాలేదు. నీతో వచ్చిన వారు కూడా నీ గురించి ఎలాంటి అభిప్రాయము చెప్పడము లేదు. అయితే అయినను ఈ విషయములో నీ అభిప్రాయమును నీ వలన వినగూరుచున్నాం. ఈ మత భేదమును గూర్చి అంతటా ఆక్షేపణ చేయబడుచున్నారు. ఇంత మట్టుకు మాకు తెలియననిది. ఈయన యూద మతములు అల్లకొలలు పుట్టిస్తున్నాడు అని, మతభేదములు పుట్టిస్తున్నాడని ఆ ఒక్క నేరం మాత్రం మీ మీద మేము చాలా రోజుల నుంచి వింటున్నాం. పౌలు భక్తుడు యూద మతానికి అనేక విధంగా మతభేదాలు కలిగించి యేసు మతము తెచ్చి బోధిస్తున్నాడు అన్నటువంటి ఆక్షేపణ మాత్రమే మాకు తెలుసు. కానీ ఇంకా వేరే ఇతర ఏమీ కూడా మాకు తెలియదు. అయితే అతనికి ఒక దినము నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చారు. ఉదయం నుండి సాయంకాలం వరకు అపోస్తలుడైన పౌలు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యమిస్తూ మోసే ధర్మశాస్త్రం నుండి ప్రవక్తల నుండి సంగతులను ఎత్తి యేసును గూర్చి వివరంగా బోధించుచు వారికి ఒప్పించుచుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకరోజు అక్కడ ఉన్నటువంటి రోమలో ఉన్నటువంటి యూదా అధికారులు ఆయనకి అవకాశం ఇస్తే ఉదయం నుండి సాయంకాలం వరకు 3 ప్రత్యేకమైన విషయాలు వారితో మాట్లాడడం ప్రారంభించాడు. ఒకటి, దేవుని రాజ్యమును గురించి. నేటి వరకు దేవుని రాజ్యం అంటే చాలామందికి తెలియదు. పౌలు భక్తుడు రోమలో దేవుని రాజ్యమును గురించి బోధించాడు, వారికి సాక్ష్యం ఇచ్చాడు. రెండోదిగా మోసే ధర్మశాస్త్రమును గురించి, ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన మోసే నా వంటి ఒక ప్రవక్త మీలో పుట్టును అని చెప్పిన మాట ఈయనే, ఈ యేసు ప్రభువే అని ఆయన ప్రవక్తలలో నుండి అనేక సంగతులు ఎత్తి ఆ ప్రజలకు బోధించాడు. తర్వాత మూడోదిగా యేసును గురించి వివరంగా బోధించాడు. అసలు యేసు ఎవరు, ఆయన వచ్చి మన కొరకు చేసింది ఏమిటి అన్ని బోధించి వారికి ఒప్పించాడు. చాలా గొప్ప విషయం. రోమలో వారందరికీ సువార్త ప్రకటించడానికే అనేక అపాయములు తప్పించి, అనేక ప్రమాదాలు తప్పించి దేవుడు తీసుకెళ్ళాడు. ఈరోజు ఉన్న క్రైస్తవ బిడ్డలారా, ప్రభు మీకు విడిపిస్తున్న మీ ప్రాబ్లం నుంచి, మీ బాధల నుంచి, స్వస్థపరుస్తున్న రోగం నుంచి ఒక్క ఆత్మ అంటే ఒక్క ఆత్మను రక్షిస్తున్నారా? బాగుపడిన తర్వాత మరలా మీ పనిపాట్లు చేసుకుంటూ మీ మట్టుకు మీరు కష్టపడి బతుకుతూ దేవుడు గొప్పవాడని చెప్పి ఇంట్లో చెప్పుకుంటే సరిపోతుందా? అపోస్తలుడైన పౌలులాగా అనేకుల ఎదుట మనం సాక్ష్యము చెప్పాలి, యేసును గురించి ఒప్పించాలి, దేవుని సంగతులను చెప్పి అనేకులకు ప్రభులో మనం నడిపించే వారమై ఉండాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. రండి, అట్టి అనుభూతి మనకు దేవుడు దయచేయాలని ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. అపోస్తలుడైన పౌలు జీవితంలో మీరు చేసిన కార్యముల గురించి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ధైర్యంగా మీ గురించి రోమలో ఆయన అనేకులకు బోధించి ఒప్పించి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్తను ప్రకటించే భాగ్యం ఇచ్చారు. వందనాలు. రోమీలు మొట్టమొదటిగా విన్నారు కనుక, విశ్వసించారు కనుక ప్రపంచవ్యాప్తిగా ఈరోజు మీ సాక్షులుగా గొప్ప గొప్ప సంఘాలు స్థాపించి మీ మహిమను, మీ గుణాతిశయం ప్రచురించేవారుగా మిగిలిపోయారు. ఈరోజు వింటున్నటువంటి అనేక మంది ప్రజలు మీరు చేసే అద్భుతాలు మర్చిపోతున్నారు, మీరు చూపించే ప్రేమను మర్చిపోతున్నారు, మీ కార్యములు మర్చిపోయి జీవిస్తున్నారు. అలాంటి ప్రభువైన స్థితిగతులు ఉన్న వారికి మార్పు దయచేసి పౌలు వలె మేము మీ సువార్త కడవరకు బోధించేవారమై మీకు మహిమకరంగా జీవించేవారమై ఉండే కృపనిమ్మని
యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.